వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం పైన మన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వార్త అయితే బాగా చక్కర్లు కొడుతుంది. ఏంటి ఏమనేది కానీ మనం చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆయన ఉన్న పలంగా గుండెల్లో నొప్పి రావడంతో వెంటనే హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు గుండెకు సంబంధించినటువంటి అన్ని పరీక్షలు కూడా నిర్వహించగా గుండెల్లో కొంత 3 ఏవైతే కవటాలుగా పూర్తిగా బ్లాక్ అవడంతో, అంటే 3 హోల్స్ అయితే గుండెకు సంబంధించిన నాళాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు ఏవైతే ఉంటాయో బ్లడ్ సర్క్యులేషన్ చేసేటివి కావచ్చు, ఆ నరాలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని కవటాలు అంటూ ఉంటారు. అవి పూర్తిగా బ్లాక్ కావడంతో వెంటనే బైపాస్ సర్జరీ చేయాలంటూ కూడా డాక్టర్లు అయితే తెలిపారు. ఇటువంటి క్రమంలో మరింత మెరుగైన వైద్యం కోసం కూడా కొడాలి నాని హైదరాబాద్ నుంచి కూడా ముంబైకి అయితే తీసుకెళ్లిన విషయం ఇది కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రముఖ డాక్టర్ పాండా కొడాలి నానికి సర్జరీ చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందంటూ కూడా డాక్టర్ల బృందం అయితే ఇక్కడ తెలిపింది. ప్రస్తుతం కొడాలి నాని వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, మరో 3 రోజుల పాటు కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం నిలకడగా ఉందని కూడా, అయితే ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఒకవైపు డాక్టర్లతో మాట్లాడడం, మరోవైపు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే వారికి భరోసాను కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ సర్జరీ సక్సెస్ అయిన తర్వాత కూడా కొడాలి నాని స్పృహలోకి రాగానే జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడారని కూడా తెలుస్తుంది. మరి ఇది ఇలాగ ఉండగానే కొడాలి నాని ప్రాణ స్నేహితుడైనటువంటి వ్యక్తి మన నటుడు జూనియర్ ఎన్టీఆర్, అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం కొడాలి నాని ఆరోగ్యం పైన కూడా స్పందించారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని కూడా ఆయన తెలిపారు. అయితే ఇక్కడ నాని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినటువంటి ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ దిగులు పడవద్దంటూ కూడా కుటుంబ సభ్యులకు అయితే భరోసాని ఇచ్చారు. త్వరలోనే మళ్ళీ మామూలు మనిషిలాగా అవుతాడంటూ కూడా కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ అయితే ఇక్కడ ధైర్యం చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య చాలా మంచి అనుబంధం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ కొడాలి నానితో ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా మాట్లాడుతూ, నా ప్రాణాలు ఇవ్వడానికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, కానీ నేను ఏ ఒక్క స్నేహితుడికైనా సరే ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే అది కొడాలి నాని కోసం మాత్రమే. ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా నేను సిద్ధంగా ఉంటానని కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే అంత మంచి రిలేషన్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఈ కామెంట్స్, ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.